హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక 2 రెసిపీస్ షేర్ చేస్తున్నాను మీతో. అవి కూడా స్పెషల్గా చేసిన రెసిపీస్ అనమాట. స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు నేను అరిటాకులు చేశాను. నాకు తెలిసి మీకు టైటిల్ బట్టి అండ్ ఆల్సో నేను పెట్టిన ఫోటో బట్టి కూడా అర్థమయ్యే ఉంటుంది. అరిటాకు చికెన్ అండ్ ఆల్సో అరిటాకు ఫిష్ అనమాట. బనానా లీఫ్ రెండిట్లో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరిటాకు చికెన్ ఎలా చేద్దామో చూసేద్దాము. ఈ రెండు కొంచెం ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చూసి ఇప్పుడు ఫైనల్లీ షేర్ చేస్తున్నాను నేను మీతో. నేను కూడా ట్రై చేసి అందుకని ఇవి రెండు నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేయకుండా సపరేట్గా పెడుతున్నాను అనమాట. సో హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్లెస్ చికెన్ అనమాట. ఇది బోన్లెస్ చికెన్లో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పెరుగు యాడ్ చేశాను. చాలా సింపుల్గా చేస్తున్నాను. మరీ అంత పెద్ద మ్యారినేషన్ ఏం ఉండదు, చాలా సింపుల్గా. ఇక్కడ కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కలిపేసి ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు పక్కన పెట్టేశాను. ఇది మనం ఇలా ఫ్రై చేసేసుకున్న చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను ఇందులో నేను. పసుపు అండ్ లాస్ట్లో నేను పెట్టే ముందు లెమన్ వాటర్ యాడ్ చేస్తాను, లెమన్ జ్యూస్. మనం అరిటాకులో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిటాకుని కొంచెం వేడి చేసుకుందాము ఇలా ప్యాన్లోని. అరిటాకు మనం ఇందులో చికెన్ పెట్టి మడత పెడతాం కాబట్టి అరిటాకు చిదిగిపోతుంది, కన్నాలుగా పడిపోతుంది కదా, చీలిపోతుంది కదా. అందుకని ఇలా వేడి చేసుకుంటే అరిటాకు కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇది నేను ఎవరో రెసిపీస్ చేస్తున్నప్పుడు చూశాను. మనం ఒకటి చేసే ముందు 4-5 చూసి చేస్తాం కదా, ఆలోచించుకొని అట్లా అనమాట. వేడి చేసేస్తే మెత్తబడుతుంది, ఆకు మడత పెట్టడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాము. మ్యారినేషన్ అయిపోయింది ఒక 2 hours తర్వాత. నేనైతే చాలా ఎక్సైటింగ్గా చేశాను ఫ్రెండ్స్. ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అంటే మనం నార్మల్ రెగ్యులర్ రెసిపీస్ చేసుకుంటూనే ఉంటాము, బట్ ఇట్లాంటివి చాలా రేర్ కదా. కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది మనకి. కుండ బిర్యానీలో ఎలాగా అలా అనమాట. బట్ నేను కుండ బిర్యానీ అయితే ట్రై చేయగలిగాను. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు అరిటాకుది చేయాలనిపించింది, చేస్తున్నాను. అండ్ ఇంకొకటి బ్యాంబూ చికెన్, వెదురు బొంగులు బ్యాంబూ చికెన్ అండ్ ఆల్సో బ్యాంబూ బిర్యానీ అంటాం కదా, అది కూడా ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మనకి బ్యాంబూ అవి దొరకవు కదా, చూస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూసేద్దాము. నేను ఇది ఒక చికెన్ మొత్తం ఒక ఆకులో సరిపోదు కాబట్టి నేను 2 ఆకుల్లో పెడుతున్నాను. ఎట్లా చూసారా, ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. మనకి పొట్లం ఎలా కడతామో అలా అనమాట. లెమన్ జ్యూస్ కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను అందులో నేను, చట్పటాగా ఉంటుంది కదా అని చెప్పి. మీకు కావాలంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే సింపుల్గా చేద్దామని చూస్తున్నాను. ఇలా దారం ఉంటుంది కదా, దారంతో ఫుల్గా కట్టేస్తున్నాను అంతా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మసాలా దినుసులు వేసుకోండి. ఇలా పొట్లంలా కట్టేసి 4 వైపుల దారం కట్టచ్చు, బట్ అది షేప్ మిస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఒక వైపే దారం చుడుతున్నాను. చూసారా, ఇట్లా కట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇంకో ఆకులు కూడా మిగతా చికెన్ కూడా వేసేసుకుందాం. నేను ఈ 2 రెసిపీస్ ఒకసారి చేసినవి కాదు, అప్పుడప్పుడు. అంటే నేను యానివర్సరీ అప్పుడు నాకు అరిటాకులు దొరికాయి అన్నాను కదా, సర్చ్ చేసి అప్పటి నుంచి నాకు అరిటాకులు దొరికాయి కదా, ఫైనలీ చేద్దాము అని చెప్పి అరిటాకు కుడుం అండ్ ఆల్సో అరిటాకు చికెన్, అరిటాకు ఫిష్ ఫ్రై ఇలా చేశాను అనమాట. అప్పుడప్పుడు చేసినవి, ఒకరోజు చేసినవి కావు. సో
సో ఇలా రెండు అయిపోయాయి కదా, మనం ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ వేసేసుకొని రెండు ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం రెండు ఇలా పెట్టేద్దాము. మేక్ ష్యూర్ మీరు లిడ్ ఉన్న ప్యాన్ తీసుకోండి మీరు ట్రై చేయాలనుకుంటే, ఎందుకంటే అరిటాకులో మనకి తేమ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఆయిల్లో పెట్టిన వెంటనే మనకి టపటపమని ఆయిల్ తూలుతుంది, మనకి ఒంటి మీద కూడా తూలే అవకాశం ఉందన్నమాట. అందుకని మీరు లిడ్ ఉన్నది చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా పేలుతుందో, లిడ్ ఉన్నది మాత్రమే చూసుకొని నీట్గా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. బాగా చిన్న మంట పెట్టుకొని చాలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు అసలు చికెన్. చూసారు కదా, నేనైతే బ్రౌనిష్ అయ్యేంత వరకు ఉంచాను, మీరైతే చాలా ఓపికగా చేయాలి, చాలాసేపు పట్టింది నాకైతే. మొత్తం బ్లాక్గా అయ్యేంత వరకు మీరు ఉంచుకొని తీసుకోండి, అలా అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఉంచి తీసేసాను. చూసారా ఆయిల్ పైకి ఎలా తంతుందో ఆ లిడ్ మీదకి, అందుకని లిడ్ ఉన్నది పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఇది కొంచెం ఆకంతా బ్రౌనిష్ లాగా అయ్యేంత వరకు ఉంచి నేను తీసేసాను. బట్ నాకు అనిపించింది ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తే బాగుంది అనిపించింది, బట్ టేస్ట్ అయితే చాలా ఆసమ్గా అనిపించింది నాకు. ఇది నేను స్టోరీస్లో, యూట్యూబ్ స్టోరీస్లో పెట్టినప్పుడు చాలామంది గెస్ట్ చేశారు, అన్నవరం ప్రసాదం అని, పొట్లం బిర్యానీ అని, అది ఇది అని చెప్పి. సో ఇది వచ్చేసి అరిటాకు చికెన్ ఫోటో పెట్టాను నేను, గెస్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు నేను ఒక టిష్యూలోకి తీసేసుకుంటున్నాను రెండు కూడా. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో అనేది చికెన్. సో ఇప్పుడు నేను ఇంకో ఆకులోకి తీసేసుకొని కట్ చేసేసాను ఇలా మొత్తం. చూసారా చికెన్ చాలా అంటే చాలా బాగా కుక్ అయింది, నాకైతే సూపర్ నచ్చింది. ఇప్పుడు మనం చూసేద్దాము దగ్గర నుంచి ఎలా ఉందనేది. చూసారా బ్రౌనిష్లో కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం మనం పెరుగు వేసాం కాబట్టి మొత్తం ఉడికిపోయింది చికెన్, అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం కిందికి ఒక వేరే దాంట్లోకి తీసేసుకొని చక్కగా కొరియాండర్ అవి వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు. వేరేది కూడా కట్ చేసి చూసేద్దాము. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇంకా డీప్ ఫ్రై చేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నాకైతే టేస్ట్ బాగానే ఉంది, బట్ ఇంకా కొంచెం డీప్ ఫ్రై అయ్యి ఉంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది. సో చికెన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? మీరు ఇన్కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నేను ఇక్కడ మీకు కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను, చికెన్ ఎలా కుక్ అయిందో మీకు తెలుస్తుంది కదా అని చెప్పి. ఏదైనా కొన్ని మనం చూస్తే తెలియదు, అది పట్టుకొని చేతితో పట్టుకోవడమో లేదంటే టేస్ట్ చేస్తేనో తెలుస్తుంది కదా. సో అది మీకు తెలియడం కోసమే నేను ఇట్లా కొన్ని ఇలా క్లిప్ పెడుతున్నాను అనమాట, ఉడికిందా లేదా మీకు తెలుస్తుంది కదా అని చెప్పి. అండ్ పక్కన ప్రవీణ్ వచ్చేసి ఆనియన్స్ ఫ్లవర్ టైప్లో కట్ చేశారు పక్కన గార్నిష్ కోసం, అదే అనమాట. ఇవి మనం జనరల్గా గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసాం, కానీ పొయ్యి ఉంటే పొయ్యిలో కుక్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. మట్టిలో పెట్టి కుక్ చేస్తారు. ప్రవీణ్కి అయితే చాలా బాగా నచ్చింది ఈరోజు చికెన్ ఫ్రై. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ అయిపోయింది కదా, ఫిష్ చేసేద్దాము. ఫిష్ దొరికే రోజు ఫిష్ చేశాను, అండ్ చికెన్ దొరికే రోజు చికెన్ చేశాను అనమాట, రెండో ఒక రోజు చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 3 పీసెస్ ఫిష్ తీసుకుంటున్నాను. ఇవి ప్రవీణ్ కర్రీ కోసం అండ్ ఆల్సో ఫ్రై కోసం తీసుకొచ్చేసారు. కర్రీ కోసం నేను ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టేశాను, అవి జనరల్ కర్రీనే, అది ఫిష్ కర్రీ. ఇది వచ్చేసి ఫ్రై కోసం యూజ్ చేద్దాము 3 కూడా.
ఈ ఫిష్ పేరు వచ్చేసి రూప్చంద్ ఫిష్ అంటారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నేను 31st నైట్ అప్పుడు ఫిష్ ఫ్రై చేశాను బార్బిక్యూ, అప్పుడు పెద్ద ఫిష్ తెచ్చారనమాట. అందులోనే ఇవి చిన్న సైజ్ అనమాట. రూప్చంద్ ఫిష్ అంటారు వీటిని. కర్రీ కోసం యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫ్రై కోసం కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో మసాలా దినుసులు అన్నీ కలిపేసుకొని అప్పుడు మనం ఫిష్కి పట్టించేద్దాము. ఓకేనా. ఇందులో నేను కొరియాండర్ పౌడర్, సాల్ట్, ఇందులో కూడా మీకు నచ్చినట్టు మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఏ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా, గరం మసాలా పౌడర్ చాలా కొంచెం వేసాను. గరం మసాలా పౌడర్ మాత్రం నేను చాలా చిన్నది వేసాను, చాలా లిటిల్ బిట్. అండ్ ఇక్కడ నేను ఆయిల్ వేసాను, కొంచెం రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసాను. అండ్ పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు చాలామంది యాడ్ చెయ్యరు ఫిష్లో, బట్ నేనేంటంటే వేగుతుందో వేగదో అనే ఉద్దేశంతో పెరుగు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చెప్పాను కదా నా టేస్ట్ తగ్గట్టు ఏదో నాకున్న బుల్లి నాలెడ్జ్ బట్టి నేను ఇంగ్రీడియంట్స్ అనేవి ఫిష్కి ఫిష్ బట్టి, చికెన్కి చికెన్ బట్టి యాడ్ చేసుకున్నాను. అది కంప్లీట్లీ మీ ఇష్టం. ఇది జస్ట్ నా ఎక్స్పెరిమెంట్ మాత్రమే బనానా లీఫ్లోని. ఇంతకు ముందు కూడా నేను చేయలేదు కదా అందుకని. లెమన్ జ్యూస్ యాడ్ చేశాను అండ్ కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేశాను. మనకి ఆ బనానా లీఫ్లోని ఫిష్ వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అది ఫిష్కి బాగా పడుతుంది కదా అని ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్ ఎందులోనైనా వేసేసుకోవచ్చు, బట్ ఫిష్లో అయితే ఫిష్ కర్రీస్లో అంతగా బాగోదు. ఫిష్ ఫ్రైలో మాత్రం చాలా అవసరం ఉంటుంది. మీరు సింపుల్ ఫ్రై కావాలనుకున్న రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. బట్ అది ఫిష్ బట్టి మీరు తీసుకునే ఫిష్ బట్టి, కోనమా, వంజరమా, పండుగప్ప ఇట్లాంటి ఫిష్ బట్టి కూడా మనకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి రూప్చంద్. నేను ఇందాక రెడ్ చిల్లీ పౌడర్ పైన పడిపోయింది తీస్తున్నప్పుడు. ఇప్పుడు నేను మొత్తం వీటికి అప్లై చేసేసి మినిమం ఒక 1 hour వరకు ఉంచాను అంతే, ఎక్కువసేపు కాదు. నేనైతే అరిటాకులోనే డిషెస్ చేస్తున్నప్పుడు అరిటాకుని బంగారంలా చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు కూడా నాకు అసలు దొరికేది కాదు కదా. సో నేను జాగ్రత్తగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఎప్పుడైనా ఇట్లాంటివి చేయొచ్చు అని చెప్పి. అండ్ దేవుడికి మనకి పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి వాటికి పూజ కోసం సెపరేట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇవి నాన్ వెజ్ కదా అని చెప్పి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై కోసం. మనం ఇందాక చికెన్ ఫ్రైకి చూసినట్టే ఇక్కడ నేను ఫిష్కి కూడా అరిటాకుని ఇలా వేడి చేస్తున్నాను. మ్యారినేషన్ అది అయిపోయింది కాబట్టి మనకి బనానా లీఫ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ చికెన్కి మనం ఎలా చేసామో అలాగే పొట్లంలాగా చుట్టేసుకుందాము. ఇది నేను బాగా వేడి చేయడం వల్ల ఎలా అయింది ఆకు. ఇప్పుడు ఫిష్ అందులో పెట్టేసి కొంచెం అది జ్యూస్ అది ఉంటుంది కదా మ్యారినేట్ చేసింది, ఫిష్లోంచి వాటర్ కూడా వస్తుంది కదా, అది మొత్తం కొంచెం జ్యూస్ కూడా ఆనియన్స్తో పాటు వేసేసి చుట్టేసుకుంటున్నాను ఇట్లాగా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు చికెన్ నచ్చినంత ఫిష్ అంతగా నచ్చలేదు ఫ్రై, మరేమో తెలీదు. ఇంకా డీప్ ఫ్రై చేయాలనుకుంటా. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందువల్ల నేను తెలుసుకున్న టిప్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు బనానా లీఫ్లో చేస్తే బనానా లీఫ్ టేస్ట్ అంటే దాని ఫ్లేవర్ పెద్దగా ఉండదు. వేరే ఆకులు ఉంటాయి, అంటే పనసాకు అవి ఉంటాయి, వాటిలో అయితే మనకి ఆ ఆకుల టేస్ట్ అనేది పడుతుంది డిషెస్కి. నేను చూసారు కదా మొత్తం 3 ఫిష్లు ఇలాగా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను.
ఇవి మనకు జనరల్గా ఇంట్లో కాకుండా అవుట్డోర్స్ మనం పొయ్యి అది పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు బాగుంటాయి. నేను చూసినప్పుడు అయితే చాలామందివి అరిటాకు చికెన్ ఫ్రై ఇలాంటివి చూసినప్పుడు యూట్యూబ్లో మనకు కనిపిస్తాయి కదా రెసిపీస్, వాళ్ళు చాలామంది ఇలా అరిటాకులో పెట్టి మొత్తం మట్టి అది పెట్టేసి మట్టి అంతా ఫిల్ చేసి పెడుతున్నారు. బట్ మనకి ఇప్పుడు మట్టి అండ్ పొయ్యి ఇవన్నీ దొరకవు కదా బయట, అందువల్ల సింపుల్గా ఇలాగా చేసేస్తున్నాను ఈరోజు. అండ్ సేమ్ నేను ఇందులో నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం 2 ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను, 2 ఇలా పెట్టేసి. చాలాసేపు ఫ్రై చేశాను ఫ్రెండ్స్. నేను ఇలా పెట్టేసి లిడ్ పెట్టేసి వెళ్ళి కూర్చోవడం కూడా చేశాను, అంతసేపు ఫ్రై చేశాను నేను. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేద్దాము ఫిష్ ఎలా వచ్చిందనేది. అండ్ తర్వాత ఈరోజు రెసిపీస్ చూసి మీ జెన్యూన్ కామెంట్స్ నాకు పెట్టండి ఫ్రెండ్స్. అంతేగాని మీరు ఎక్కువ తింటున్నారు, కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు అనేది చెప్పొద్దు. ఇవి నేను అప్పుడప్పుడు చేసినవి అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించింది అని మాత్రం నాకు షేర్ చేయండి చాలు, ఓకేనా. సో ఇప్పుడు ఇలా బ్లాక్గా అయిపోయేంత వరకు ఉంచాను కాసేపు నేను ఫిష్. ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారా, సూపర్గా స్మెల్ అయితే అదిరిపోతుంది ఫిష్ది. చూసారు కదా, చాలా జ్యూసీగా చాలా చాలా బాగా కుక్ అయింది. నేను ఇది ఇక్కడ మీకు చిన్నది ఇలా తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. ఇంకా కొంచెం ఆనియన్స్ అవి కొంచెం డీప్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లాగే నేను రెండోది కూడా ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే సూపర్ ఎక్సైటింగ్గా అనిపించింది మీకు షేర్ చేసుకోవటం అండ్ చేయటం కూడా, రెసిపీ షేర్ చేయటం కూడా. సో ఈ రెండు కూడా నేను ప్లేట్లోకి తీసి చూపిస్తాను ఎట్లా ఉన్నాయని. నేను ఇలా ప్లేట్లోకి తీసేసి అరటాకులోకి తీసి చూపిస్తున్నాను. ఆనియన్స్ అంతా కొంచెం సైడ్ చేసేసి ఇలా తీసి చూపిస్తున్నాను. చాలా చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మళ్ళీ రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటిలాగే స్టే సేఫ్, స్టే హోమ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.